तेलंगाना के वजीर खजाना टी हरीश राव ने जुमे को भद्रादरी कोत्तागुडम जिले के परवानचा में कबायलियों में अराजी के पट्टे जात तकसीम किए। उन्होंने कहा कि अब से पोडो लैंड्स पर तमाम हुकूक कबायलियों को हासिल होंगे। तकरीब से खिताब करते हुए हरीश राव ने कहा कि रैतु बंधु के साथ साथ किसानों को दी जाने वाली सभी मराहत अब इन कबायलियों को हासिल होंगी। इसके अलावा जंगलात के जिन पट्टे जात को इन कबायलियों के हवाले किया गया है, उन ज़मीनों को अब महकमे जंगलात के अहदेदार हाथ नहीं लगा सकेंगे। हरीश राव ने मजीद कहा कि माजी में पोडो अराजी के तनाज़ात के सिलसिले में कबायलियों के खिलाफ दर्ज किए गए तमाम मुकदमात को भी ख़त्म किया जाएगा। पोडो ज़मीनें ऐसी ज़मीनात हैं जिन पर कबायली काश्तकारी के जरिए काश्त करते हैं। उन्होंने ये भी कहा कि कबायलियों को ज़मीनों की विरासत का भी हक दिया जाएगा। ఎప్పుడు అటవీ అధికారులు వచ్చి దాడులు చేస్తారో, ఎప్పుడు అటవీ అధికారులు ఈ భూములు లాక్కుంటారనే ఒక ఆందోళన మనలో ఉండేది. కానీ ఇవాళ నుంచి మీరే ఈ భూములకు ఓనర్లు. ఈ రోజు నుంచి మీరు అన్నదాతలుగా మారబోతా ఉన్నారు. ఈ భూములకు మీరు రైతులుగా ఇవాళ ఓనర్లుగా మారుతా ఉన్నటువంటి ఒక గొప్ప సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇక పోడు అనే దానికి పోడు గోడుకు ఈ రోజు నుంచి వీడుకోలు. ఇక పోడు గోడు లేదు. మీ చెరువు అటవీ అధికారులు కూడా రారిక. ఈ రోజు మీ అందరికీ పాస్బుక్లు వస్తున్నాయి. ఆ భూములకు మిమ్మల్ని ఓనర్లుగా చేస్తూ ఇవాళ పాస్బుక్లు ఇచ్చేటువంటి ఒక గొప్ప సందర్భం ఇవాళ కొత్తగూడెంలో ఒక పండుగగా జరుగుతా ఉంది. ముఖ్యంగా ఎంత అదృష్టవంతులు కొత్తగూడెం జిల్లా వాసులంటే, రాష్ట్రం మొత్తం కూడా 4,06,000 ఎకరాలకు పట్టాలిస్తే ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 1,51,000 ఎకరాలకు ఈరోజు మన పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాం. మూడో వంతు కొత్తగూడెం జిల్లాకే లాభం జరుగుతా ఉంది. 55,000 మంది రైతులకు ఈరోజు పట్టాలు వస్తా ఉన్నాయి. యావరేజ్ గా ఈ 55,000 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. ఒక పట్టానే వచ్చిందా